హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో ఈరోజు వీడియోలో అంతా కూడా నేను మీకు బీడ్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్న చౌకర్స్ షేర్ చేస్తాను. బట్ బిఫోర్ దట్, ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో బిగిన్ పెట్టడానికంటే ముందు ఒక స్మాల్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు చౌకర్స్కి వచ్చినప్పుడు మనం యూజ్ చేసే బీడ్స్కి ప్లస్ అక్కడ ఉన్న పెండెంట్ సైజ్ని బట్టి కాస్ట్ పడుతుంది. ఇక్కడని కాదు, మీరు ఎక్కడైనా అదొకటి గుర్తుపెట్టేసుకోండి. సో దిస్ ఈజ్ అంటే పర్ల్ వచ్చేసి గోల్డ్ బాల్ వచ్చేసింది, 3 లేయర్డ్ ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్గా మీ నెక్ లెంత్ సైజ్ వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి డౌరీ. రొటీన్ పర్ల్స్ కంటే కొంచెం గోల్డ్ బాల్ రావడంతో కొంచెం దూరం నుంచి చూస్తే కనుక ప్యాటర్న్ సమ్ వాట్ డిఫరెంట్ దాన్ ద రొటీన్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అంటే చూసిన దానికంటే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లైక్ పర్ల్ జనరల్గా వచ్చే కాంబినేషన్ కదా, దాంతో పాటుగా కొంత గోల్డ్ బాల్ వచ్చేసరికి కొంచెం దూరం నుంచి చూస్తే కొంచెం లుక్ అనేది చాలా రిచ్గా కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి ఇక్కడ. ఓకేనా, ఇది వచ్చేసి కంప్లీట్గా సీజెడ్లో ఏడీ స్టోన్. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. దీని ప్రైస్ వచ్చేసి 999 రూపీస్. చౌకర్స్ అన్నీ కూడా అంటే ఈరోజు చూపించే ప్రతి కలెక్షన్ కూడా ఫ్రీ షిప్పింగ్ కింద ఇచ్చేస్తున్నాను. సో ఇది కావాలనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కంప్లీట్గా హ్యాండ్తో చేసిన పీసెస్ ఇవన్నీ కూడా జస్ట్ ఇక్కడంతా కంప్లీట్గా అల్లేసాము. చూడండి ఒకసారి. ఓకే, 999 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. అండ్ మీకు ఇదే కాస్ట్లో ఇంకొన్ని కూడా చూపించేస్తాను 999లో. అండ్ అక్కడ వచ్చేసి బీడ్స్ వచ్చేసి ఆనెక్స్ బీడ్స్. వీటికి ఇయర్ రింగ్స్ రాలేదు. 3 లైన్స్ ఇలా వచ్చేసాయి. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ అయితే కనుక టీనేజర్స్కి అయితే ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుంది. లెహంగాస్ మీదకి కానీ, లాంగ్ ఫ్రాక్స్కి కానీ, గాగ్రాస్కి కానీ చాలా బాగుంటుంది. అంటే జస్ట్ కలర్ కాంబినేషన్ ఒకటి మ్యాచ్ అయిపోతే సరిపోతుంది. రొటీన్గా పెండెంట్ ఇవ్వడం కంటే కూడా జస్ట్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లాగా ఇలాగా రొటీన్గా చౌకర్ మధ్యలో వచ్చేసి బీడ్స్ మధ్యలో పెండెంట్ అలా రావడం కంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. జస్ట్ ఇదిగోండి, ఇది ఎగ్జాక్ట్గా ముందు సీజర్ స్టోన్ వచ్చేసింది, దానికి బాల్ ఒకటి హ్యాంగ్ అవుతుంది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ డిజైన్. మీరు పెట్టుకున్నా కూడా ఇలాగే ఫాలో అవుతుంది. ఎగ్జాక్ట్గా నెక్ మీద ఇలా కూర్చుంటుంది. ఎస్, ఇలా వచ్చేస్తుంది. 3 లేయర్డ్గా ఇలా వచ్చేస్తుంది. మీకు మధ్యలో అంతా సీజెడ్ వచ్చేసింది. కొంచెం డ్రాప్ ఫాలో అవుతూ అంటే రెగ్యులర్ కలెక్షన్గా కాకుండా కొంచెం ఫ్యాన్సీగా ఉండాలి, చౌకర్స్లో సింపుల్ బడ్జెట్లో డిఫరెంట్గా ఉండాలనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ ఇవన్నీ కూడా ఆనెక్స్. ఇది కొంచెం మీకు ఫోటోగ్రఫీలో లిటిల్ బిట్ డార్క్ కనిపిస్తుంది, బట్ స్లైట్గా అంటే మీరు చూసే కలర్ కంటే ఒక 1 నెంబర్ అనుకోండి, మైనస్ అనుకోండి. కొంచెం లైట్గా ఉంది. ఇంత డార్క్గా లేదు, అలానే లైట్గా కూడా లేదు. లిటిల్ బిట్ ఆఫ్ లైట్ దాన్ దిస్ గ్రీన్. ట్రాన్స్పరెంట్గా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇంత డార్క్ కాకుండా కొంచెం లైట్గా ఉంది. లైట్ అంటే వెరీ స్లైట్, నెగ్లిజిబుల్. అసలు యాక్చువల్గా కన్సిడర్ చేయొద్దు. బట్ నేను ఇంకా మీకు ఎగ్జాక్ట్గా ఉండాలి కలర్ కాంబినేషన్లో కూడా అన్నట్టుగా చెప్తున్నాను. బట్ దట్ ఈస్ మీరు గుర్తించేంత మేజర్గా అయితే లేదు. దీని ప్రైస్ వచ్చేసి 999 రూపీస్. మీకు ఇందులోనే రూబీ ఆప్షన్ కూడా ఉంది. సేమ్ పీస్ వచ్చేసి రూబీలా కూడా ఉంది. దిస్ ఈజ్ అ రూబీ ప్యాటర్న్. అయితే ఇది కూడా సేమ్ సీజెడ్ వచ్చేసింది. మధ్యలో డ్రాప్ ఒకటి హ్యాంగ్ అవుతుంది. అంటే పెండెంట్ ప్లేస్లో ఇలా రావడంతో కాస్త కంప్లీట్గా ఫ్యాన్సీగా కనిపిస్తుంది ఐటమ్ అనేది. అండ్ టీనేజర్స్కి అయితే చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ వాళ్ళకని కాదు, ఎవరికైనా బాగుంటుంది. బట్ కొంతమంది పిల్లలు ఏంటంటే పెండెంట్స్ ఇష్టపడరు. పెద్దగా ఉంటుంది, హెవీగా ఉంటుంది అని కొంచెం అలా ఇష్టపడని వాళ్ళకి కనుక ఇది బాగుంటుంది. లైక్ ఆల్ ఏజెస్ పెండెంట్ ఇష్టపడకుండా ఫ్యాన్సీ కలెక్షన్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్, 999 రూపీస్. జస్ట్ వేసుకుంటే మాల ఇలాగా ఫాలో అవుతూ ఉంటుంది ఫ్రంట్ సైడ్.
పెండెంట్ ప్లేస్లో ఇది వచ్చేస్తుంది అనమాట. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మీకు రూబీలో చూపించేస్తాను. దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ పెండెంట్ అండ్ 5 లైన్స్ ఆఫ్ రూబీ బీడ్స్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఆనెక్స్ బీడ్స్. ఇంక నేను ప్రతిసారి మెన్షన్ చేయను. ఆనెక్స్ కాకుండా ఇంకా హయ్యర్ క్వాలిటీ యూజ్ చేస్తేనే మెన్షన్ చేస్తాను, బట్ లోయర్ క్వాలిటీ అయితే నేను యూజ్ చేయలేదు. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీడ్స్ క్వాలిటీ తగ్గితే కనుక ప్రైస్ అనేది ఆబ్వియస్గా తగ్గుతుంది. అది నేనే కాదు, ఎవరు ఇచ్చినా కూడా దాన్ని వైలేట్ చేసి సేల్ చేయలేరు. అదొక్కటి మీరు మైండ్లో పెట్టేసుకోండి. అండ్ ఇది కూడా ఫైన్ క్వాలిటీ ఆఫ్ సీజెడ్లో ఏడీ స్టోన్. అండ్ దిస్ ఈజ్ ఇయర్ రింగ్స్. ఫైవ్ లేయర్డ్ వచ్చేసింది. మీకు రూబీలో కావాలి చౌకర్ అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. 5 లేయర్ వచ్చేసరికి కొంచెం నిండుగా కనిపించేస్తుంది. నెక్ అంతా కూడా ఇలా చక్కగా కవర్ అయిపోతుంది. ఇది కూడా ఇలా కవర్ అయిపోతుంది నెక్ అంతా కూడా. అండ్ మీకు చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది. ఇలా చూసేసుకోండి, నెక్ చుట్టూగా ఇలా కవర్ అయిపోతుంది. నీట్గా చాలా బాగుంది. ఇంకా ఏం చెప్పాలి, చాలా బాగుంది అంటే బాగుంది అంతే. అండ్ దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1400 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్ చూపించేస్తాను. లిటిల్ బిట్ డిఫరెన్స్తో ఉంది కలర్ కాంబినేషన్లో. అండ్ వైట్ వచ్చేసింది. వైట్ దానికి నేవీ బ్లూ స్టోన్ వచ్చేసింది. అండ్ దిస్ ఈజ్ జీజే పాలిషింగ్. మీకు వీడియోలో కనిపించే దానికంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది బయట రియల్గా చూస్తే కనుక. ఈ పెండెంట్ పాలిషింగే కావచ్చు, వర్కే కావచ్చు, క్వాలిటీ అనండి, ఎలాగైనా అనండి. దిస్ ఈజ్ నాట్ ఎ బ్లాక్, దిస్ ఈజ్ ఎ నేవీ బ్లూ. మీకు ఇలా బ్లాక్ లాగా కనిపిస్తుంది, బట్ కాదు, దిస్ ఈజ్ ఎ నేవీ బ్లూ. అండ్ సైడ్ పీసెస్ కూడా వచ్చేసాయి. చాలా నీట్గా ఉంది ఓవరాల్గా చూస్తే కనుక. ఈ కాంబినేషన్లో కావాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ చాయిస్. జీజే పాలిషింగ్లో దిస్ ఈజ్ ఏమనాలి, ఇంకా టాప్ క్వాలిటీ అనమాట. పాలిషింగ్లో కావచ్చు, వర్క్ స్మూత్నెస్ ఏదైనా అవ్వచ్చు. ఫంటాస్టిక్ ఇది. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ప్రైస్ ఈజ్ సేమ్ 1400 రూపీస్. ఇక్కడ ఇందాకనేమో అనెక్స్ బీస్ యూజ్ చేసేసాము, ఇక్కడేమో మదర్ పర్ల్స్ యూజ్ చేసాము. ఇక్కడ పెండెంట్ బట్టి కాస్ట్ సేమ్ ఉందన్నమాట. అవి ఆనెక్స్ బీడ్స్ అయినా ఇవి పర్ల్స్ అయినా పెండెంట్లో వేరియేషన్ ఉంది. అదేమో గోల్డ్ పాలిషింగ్ వచ్చింది ఇందాకది. చూడండి ఒకసారి, దిస్ ఈజ్ ఎ గోల్డ్ పాలిషింగ్. దీనికంటే ఇది కొంచెం ఎక్కువ పడుతుంది కాస్ట్. సో ఇక్కడ పర్ల్స్ యూజ్ చేసినా కూడా మీకు అదే ప్రైస్ పడుతుంది అనమాట. బికాస్ ఆఫ్ దిస్ 3 లేయర్డ్ స్టోన్ అనుకోవచ్చు. స్టోన్ అనేది ఎంత దగ్గరగా ఉంది, ఇదంతా వీటన్నిటిని బట్టి కాస్ట్ ఉంటుంది. బ్యాక్ ఇలా పుష్ బ్యాక్ వచ్చేసింది. ఇది కావాలనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇదే బడ్జెట్లో ఇంకో కలెక్షన్ చూపించేస్తాను. దట్ ఈస్ గ్రీన్ విత్ అ బ్యూటిఫుల్ పెండెంట్. అండ్ ఇది కూడా మళ్ళీ జీజే పాలిషింగ్లో వచ్చేసింది. చాలా ఫెంటాస్టిక్గా ఉంది. మీకు ఇలా పెట్టి చూపిస్తాను, నెక్ ఎంత బాగా సెట్ అవుతుంది అని మీరు చూసేసుకోండి. అండ్ దిస్ ఈజ్ అ డార్క్ గ్రీన్ కలర్ బీడ్స్. మీకు పట్టు శారీస్ కొంచెం డార్క్ గ్రీన్లో ఉంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. దీని స్మూత్నెస్, వర్క్, స్టోన్ క్వాలిటీ ఒకసారి గమనించండి. అండ్ సైడ్ కూడా ఇలా పీసెస్ వచ్చేసాయి. ఓవరాల్గా అయితే మాల చాలా నీట్గా అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చేసాయి. బ్యూటిఫుల్గా ఉంది చాలా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1400 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ చేసేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి.
సో ఈ ప్రైస్లో 3 కలర్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి. మీకు నెక్స్ట్ కలెక్షన్ చూపించేస్తాను. ఇది వచ్చేసి పర్ల్స్లో 3 లైన్ వచ్చేసింది. చాలా క్యూట్గా ఉంది పెండెంట్. అండ్ ఇక్కడ 3 లైన్ వచ్చేసింది పర్ల్స్కి, ప్లస్ దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్. దీని ప్రైస్ 1350. ఎందుకు దానికి దీనికి 50 రూపీసే తేడా? అక్కడ 5 లైన్ ఇక్కడ 3 లైన్ కదా అంటే కనుక దీనికి ఏంటంటే స్టోన్ చేంజబుల్ వచ్చేసింది. దీనికి ఆప్షన్ ఉంది. ఇదిగోండి, ఇది సెంటర్ పీస్. దీన్ని ఇలా మార్చేసుకోవచ్చు మీరు. అండ్ దీస్ ఆర్ ద ఫర్ ద ఇయర్ రింగ్స్. మీకు ఇంకొక 3 కలర్స్ వచ్చేస్తాయి. మొత్తం బ్లాక్, గ్రీన్, పింక్ 3 కలర్స్ వచ్చేస్తాయి. సో దీనికి ఆప్షన్ ఇచ్చేసారు కాబట్టి దీనికి ఈవెన్ దో 3 లేయర్డ్ అయినా కూడా 1350 ప్రైస్. అది 5 లేయర్డ్ వితౌట్ దీస్ ఆప్షన్స్ అయినా కూడా మీకు 1400. ఇవి 3 లేయర్డ్ విత్ దీస్ ఆప్షన్ 1350. చెప్పాను కదా, ప్రైస్ ఫిక్స్ అవ్వడానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. మీరు ర్యాండమ్గా దయచేసి ఎస్టిమేట్ చేయొద్దు దీని ప్రైస్ ఇంతనా అంతనా అని. దెర్ ఆర్ సో మెనీ పారామీటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు రూబీలో చూపించేస్తాను. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ ద రూబీ. నిజం చెప్పాలంటే ఎగ్జాక్ట్గా ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి ఆనెక్స్ కూడా కాదు. ఇంకా తెలుగులో అంటే ఎగ్జాక్ట్గా మనులు అంటారనమాట వీటిని. మీకు ఇందులో కనిపించడం లేదు దీని స్మూత్నెస్ అనేది. డార్క్ మెరూన్ కలర్లో ఉన్నాయి. స్మూత్గా వచ్చేసి కట్టింగ్ వచ్చేసింది. ఆనెక్స్తో పోలిస్తే ఇవి ఇంకా స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఆనెక్స్ కూడా బాగుంటాయి, బట్ కంపేర్ చేస్తే కనుక ఇందులో స్మూత్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది. మీకు టచ్ చేస్తే అర్థమవుతుంది. లిటిల్ బిట్ కాస్ట్లియర్ దాన్ దట్. మీరు రెగ్యులర్గా చూసే ఆనెక్స్ కంటే ఇవి కొంచెం కాస్ట్ పడతాయి ఈ బీడ్స్ అనేవి. అండ్ దీనికి ఫైన్ క్వాలిటీ ఆఫ్ జీజే పాలిషింగ్ పెండెంట్ వచ్చేసింది. మీకు ఇలా చూపించేస్తాను పెట్టుకుంటే ఎలా లుక్ వచ్చేస్తుంది అనేది. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ లుక్ రాదు. ఈవెన్ బీడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, మిడిల్లో ఉన్న పెండెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్. అంటే మీకు మంచి బీడ్స్లో రియల్ లుక్ వచ్చే పెండెంట్స్ చౌకర్స్ కావాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ వీటికి ఇలా స్టడ్స్ వచ్చేసాయి. చాలా ఫైన్గా, చాలా నీట్గా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1800 రూపీస్. సింపుల్గా ప్లస్ నీట్గా ఉండాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ చాయిస్. దీని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా పెండెంట్లోనే ఉంది. మీకు తెలిసిపోతుంది దాదాపుగా నేను చూపించేస్తుంటే హౌ ఫార్ దీస్ ఆర్ జెన్యూన్ అనేది. బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చేసింది. దీని ప్రైస్ వచ్చేసి 1800 రూపీస్. అండ్ మీకు ఇందులోనే కొంచెం హెవీ పీస్ చూపించేస్తాను. అంటే కాస్త హెవీగా ఇష్టపడే వాళ్ళు కనుక ఇది చూస్ చేసుకోవచ్చు మీరు. దిస్ ఈజ్ అ పీస్. ఇదంతా కూడా మీకు కుందన్ వర్క్ వచ్చేసింది. కుందన్లో హెవీ సైజ్ ఆఫ్ కుందన్. కొంచెం వెయిట్ అయితే ఎక్కువగానే ఉంది. అంటే బికాస్ ఆఫ్ 5 లేయర్డ్ ఆనెక్స్ అవ్వచ్చు. అండ్ ఈ కుందన్ పీసెస్ వేసాం కాబట్టి కాస్త వెయిట్ అయితే ఎక్కువగానే ఉంది. అంటే మరి ఓవర్ వెయిట్ కాదు, బట్ ఇన్ని బీడ్స్ ప్లస్ ఇంత వర్క్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు నెక్ పెట్టుకుంటే ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఈ 5 లేయర్కి సరిపడా ఈ కుందన్ కవర్ అయిపోయింది అనమాట. చూడండి. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేసాయి. కంప్లీట్గా 5 పీసెస్ వచ్చేసాయి. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. అంటే ఫైన్ కొంచెం హెవీ నెక్ ఉంది, నాకు మొత్తం కవర్ అవ్వాలి, చాలా రిచ్గా లుక్ రావాలి, ఫోటోగ్రఫీలో సూపర్గా పడాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ చాయిస్. బ్రైడల్కి అయితే చాలా చాలా బాగుంటుంది.
కంప్లీట్గా నెక్ రిసెప్షన్స్కి అట్లా కవర్ అవ్వాలి అనుకుంటే కనుక ఇది చాలా మంచి ఆప్షన్. అండ్ దీని ప్రైస్ కూడా 1800 రూపీస్. అండ్ ఇదే ప్రైస్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా అన్కట్ పీసెస్ వచ్చేసాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అన్కట్ పీస్. స్మాల్ మ్యాంగో వచ్చేసింది చూడండి. దీని ప్రైస్ ఆల్సో 1800 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దిస్ ఈజ్ అ డార్క్ గ్రీన్ కలర్. ఇంత డార్క్గా లేదు, మీకు చాలా డార్క్గా కనిపిస్తుంది దీంట్లో, బట్ మంచి గ్రీన్, బాటిల్ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్. ఇందులో మీకు కెమెరాలో చాలా డార్క్గా కనిపిస్తుంది, బట్ ఇట్స్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఫైన్ కలర్ ఆఫ్ గ్రీన్ అనమాట. ఎగ్జాక్ట్లీ బాటిల్ గ్రీన్ కలర్ ఇది. మీకు కెమెరా పిక్సెల్కి అలా కనిపించేస్తుంది, బట్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ గ్రీన్. అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకా చూపించేస్తాను. ఆరెంజ్ కలర్లో ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్. మీరు ఎలా అయినా అనుకోండి, మీరు చూసిన మొనాలిసాలో టాప్ క్వాలిటీ బీడ్స్ ఇవి. ట్రస్ట్ మీ. మీకు కనిపిస్తుందా క్వాలిటీ కానీ, దీని టెక్స్చర్, దీని టచ్ వస్తుంటే దీని స్మూత్నెస్ అనేది. అందుకే వెరీ బిగినింగ్లో చెప్పాను నేను, ప్రైస్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద క్వాలిటీ విచ్ ద మెటీరియల్ కెన్ బి యూస్డ్. ఓకే, ఆరెంజ్ వచ్చేసింది, ఫ్లాట్ స్టోన్స్ వచ్చేసాయి అన్కట్లో, అండ్ మల్టీ కలర్. దీనికి ఇలా ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. దీని ప్రైస్ వచ్చేసి 2150. 5 లేయర్డ్. ఇట్స్ మ్యాచింగ్స్ కాంబినేషన్కి వెళ్తే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మీరు పెట్టుకున్నా కూడా ఎంత రిచ్గా ఉందో చూడండి ఒకసారి. అండ్ ట్రస్ట్ మీ, దీస్ ఆర్ ద ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్. ప్రీషియస్ కాదు, సెమీ ప్రీషియస్ కాదు, ప్రీషియస్ బీడ్స్. మీకు యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తుంది ఈ కలర్ కెమెరాలో. ఇందులో వేరియేషన్స్ లేదు, అంటే డార్క్గా లైట్గా ఏం లేదు. మీకు బయట ఎలా ఉందో కెమెరాలో కూడా అలాగే కనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 2150 బికాస్ ఆఫ్ ద బీడ్స్ విచ్ ఐ యూస్డ్. దట్ ఈస్ ద ప్రైస్. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇలా పుష్ బ్యాక్ వచ్చేసింది. అండ్ ఇందులోనే ఇంకొక ఆప్షన్ గ్రీన్లో వేరియేషన్స్ ఉన్నాయి, చూపించేస్తాను. దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్ ఫర్ దీస్. చూడండి ఎంత ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్. ఇవి స్మాల్ కాదు, యావరేజ్ సైజ్ ఉన్నాయి. బిగ్ సైజ్ కాదు, స్మాల్ కాదు, మీడియం సైజ్లో ఉన్నాయి. సూపర్ క్వాలిటీ. మీకు ఇందులోనే ఇదంతా కూడా ఫైన్ క్వాలిటీ ఆఫ్ స్టోన్. మీకు ఎలా అర్థమవుతుందో, బట్ దిస్ ఈజ్ అ టాప్ క్వాలిటీ అనమాట. ఈ బీడ్స్ తగ్గట్టుగా పెండెంట్ ఇచ్చేస్తారు. దీని మైనస్ చేయదు, దీని మైనస్ చేయదు అన్నట్టుగా. ఇవి రెండింటికి మ్యాచ్ అవ్వాలి కదా. ఈ ప్రైస్కి, దీని రిచ్నెస్కి ఇది మ్యాచ్ అవ్వాలి. అప్పుడే అది మీకు గోల్డ్ లుక్ వచ్చేస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది పెడితే కనుక. పుష్ బ్యాక్ వచ్చేసాయి స్టోన్స్. మీకు ఇందులోనే ఇంకో కలర్ కూడా ఉంది. దీస్ ఆర్ వెరీ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది కలర్ వేరియేషన్. మీకు చూపించేస్తాను. దిస్ ఈజ్ అనదర్ కలర్, స్లైట్ వేరియేషన్ అంతే. బోత్ ఆర్ సూపర్. ఏ కలర్ని రిజెక్ట్ చేయడానికి లేదు. మీకు ఏ కలర్ కావాలంటే అది టిక్ చేసేయండి. అండ్ దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్ ఫర్ దిస్.
ఆల్మోస్ట్ బోత్ ఆర్ సేమ్, స్లైట్ వేరియేషన్ ఇన్ ద కలర్ అంతే. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కిందకి వచ్చేస్తుంది, ఇది వచ్చేసి సీ గ్రీన్ కిందకి వచ్చేస్తుంది. లిటిల్ బిట్ స్కై బ్లూ, ఎగ్జాక్ట్లీ కాదు, ఇవన్నీ కొంచెం పేస్టల్ కలర్స్ కాబట్టి నేను ఎగ్జాక్ట్గా కలర్ని మెన్షన్ చేయలేకపోతున్నాను. బట్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఎలా కనిపిస్తుందో బయట కూడా అలాగే ఉంది, వేరియేషన్స్ ఏం లేవు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2450. మీకు ఇది కావాలంటే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. ఇది కావాలంటే 2450 అండ్ ఇది అంటే 2450. ఓకేనా? లేదంటే ఇలా మార్క్ చేసి పంపించండి ఏది కావాలి అనేది. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. And thank you so much for subscribing me, and thank you so much for spending the time with me.